మంత్రుల పనితీరుపై కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. కొంతమంది సొంత శాఖలపై పట్టు తెచ్చుకోలేని కొంతమంది, మరికొంతమంది మాత్రం పక్క వాళ్ళ శాఖలపై వేలు పెడుతున్నారు. అలాగే అధికారులపై పట్టు ఉండట్లేదు. ఇలా మొత్తానికైతే మాత్రం విమర్శలు వస్తున్నాయి. సొంత శాఖల పైన కూడా మంత్రుల పట్ల కూడా. అది మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొక్కాలి, ఒకవేళ మాకు పట్టు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇట్లయింది. మా వాళ్ళందరూ పట్టు పట్టిర్రనుకో ఒకసారి వీళ్ళు పత్తా లేకుండా పోతారు. సో ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా అవన్నీ ఏంది అని అంటే జరసేపు రూమర్స్ లెక్క మాట్లాడుకోనికే బాగుంటుంది. కానీ సంఘటితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే మీరు ఏ శాఖ తీసుకున్నా, మీరు విద్యాశాఖ తీసుకున్నా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా, ఇరిగేషన్ శాఖ తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, దేవాదాయ శాఖ తీసుకున్నా, రెవెన్యూ శాఖ తీసుకున్నా, లేకపోతే ఏది ట్రాన్స్పోర్ట్ రంగమే మీరు తీసుకున్నా, ఏ శాఖ మీరు తీసుకున్నా ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనం ఎదుగుతున్నాం. ఈ రాష్ట్రం పెరుగుతుంది. పారదర్శకతకి ఒక ఉదాహరణగా మన యొక్క పరిపాలన మారింది. అంతకంటే ముందు ఏముండే, ఇప్పుడు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఎంత కష్టపడదు పెద్ద మనిషి అనేది మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. పామాయిల్కి సంబంధించినటువంటిది భీష్మించుకొని కూర్చుండు, లాస్ట్కి సాధించిండు. మా సీతకు ఉంది, ఆమె వెంబడి ఒక్కరోజు మొత్తం తిరుగు. సతీష్, నేను బెట్టు కడుతున్నాను నీతోటి, నీ వల్ల కాదు, ఇంటికి వచ్చినావు అంటే జ్వరం పడి పడతావు. ఓకే, సీతక్కతో అసలు ఎట్లా తిరుగుతా అంటే రాక్షసి తిరిగినట్టు తిరుగుతుంది. ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ వర్డ్, బట్ చెప్తున్నా, పని రాక్షసు లెక్క తిరుగుతుంది. ఆమెకు జనాలలో బతకడం అనేటట్టు ఆమెకు అలవాటు, ఆమె రక్తంలో అది అట్లనే ఉంది. రేవంత్ రెడ్డి గారు వస్తలేడు, కనిపిస్తలేడు, ఆయన ఎన్ని రివ్యూలు తీసుకుంటుండు, ఎన్ని నిర్ణయాలు అయితే ఉత్తానే గాలికి ఇట్లా అనగా ఇవన్నీ పథకాలు వచ్చేస్తాయి, ప్రణాళికలు వచ్చేస్తాయి, మీటింగ్లు జరిగిపోతాయి, రివ్యూలు అయిపోతాయి. రాష్ట్రం మొత్తం ప్రగతిశీలకి పోవాలని అంటే కేసీఆర్ లెక్క పండుకుంటే ఏమైంది? రాష్ట్రం ప్రగతిశీలంగా పోయిందా, ఆగిపోయిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏమైంది? కంటికి కనిపిస్తలేదా మనకు అభివృద్ధి ఏమేమి జరుగుతున్నాయో? సంక్షేమాలలో అయినా అభివృద్ధి అయినా ఏదైనా. ఇప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఏదో హైటెక్ సిటీ వచ్చిందని చెప్పి కేబుల్ బ్రిడ్జ్ ఆడాడ చూపిస్తుంది. ఇంకొంచెం అవతలకో, ఇప్పుడు ఇంకొంచెం అవతలకో, ఆ నానగ్రామ్ కూడా కెంచి అవతలకు పోతుండు, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడికెంచి హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి చూడు. ఈ 2 ఏళ్లలో జరుగుతున్నట్టు అభివృద్ధి ఏందో నీ కంటికి కూడా కనిపిస్తుంది. నేను ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నా. ఇక ప్రభుత్వం గురించి అంటే మా చిత్తశుద్ధి చూడు అని అంటున్నాం. అది మెట్రో తీసుకున్నా, 4th సిటీ తీసుకున్నా, మళ్ళీ అన్ని అంశాలు రిపీట్ అవుతామో నేను అంటా ఉన్నా. దిస్ ఈజ్ అవర్ సీరియస్నెస్. రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉంటున్నటువంటి అన్ని శాఖలలో కూడా ఈరోజు గ్రాఫ్ అనేటటువంటిది గ్రోత్ స్టోరీ మాత్రమే ఉంది. ఎందుకు తెలంగాణ నుంచి ఉదాహరణ తీసుకుంటారు? ఒక 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ఎందుకు పెట్టుకుంటున్నాం? ఒక రాష్ట్రానికి, ఒక నాయకుడికి భవిష్యత్తు ఏం చేస్తున్నామో ఒక ఆలోచన ఉండాలి కాబట్టి, ఆలోచన మనకు ఉంది కాబట్టి ఆ యొక్క ప్రణాళికలు వేసుకుంటే మనం ముందుకు పోతా ఉన్నాం. అంతే తప్ప జస్ట్ విమర్శించనీకనో, ఎవరినో తిట్టనీకనో, లేకపోతే టైంపాస్ చేయనీకనో, ఫామ్ హౌస్లో బండుకోనీకనో రేవంత్ రెడ్డి గారు లేరు. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులు జరగబోతున్నాయి. కొంతమందికి స్థానచలనం ఉండబోతుంది, కొంతమందిపై మాత్రం వేటు పడబోతుంది. త్వరలో 4-5 మంత్రులు, కొత్త మంత్రులు రాబోతున్నారు. అలాగే శాఖల మార్పు చేర్పులు కూడా ఉండబోతున్నాయని కూడా కొంతకాలంగా నడుస్తుంది. స్థానిక ఎన్నికల తర్వాత ఇక పెద్ద ఎత్తున ఇక మార్పు చేర్పులు ఉంటాయని కూడా ఈ జూబ్లీస్ ఫలితాల తర్వాత జరగబోతున్న వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఇదేమన్నా జరగబోతుందా? ఏమేమి జరగబోతుంది? మరి మాకు ఇప్పటి వరకు అయితే అట్లాంటిది ఏం సమాచారం లేదు. అది సోషల్ మీడియాలో ఎవరైనా షేర్ చేసుకుంటాం, అది మనకేం తెలియదు. అధికారికంగా అట్లాంటిది మాత్రం మాకు ఎట్లాంటి సందేశాలు కానీ, లేకపోతే సమాచారాలు కానీ, లేకపోతే ఎక్కడైనా మేము విన్నట్టు కానీ పై లెవెల్లో మాత్రం మాకైతే లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే. కానీ నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మంత్రులందరూ కూడా చాలా మంది ఈరోజు ఉంటున్నటువంటి మంత్రిత్వ శాఖలలో, అది శ్రీధరబాబు గారైనా, సీతక్క అయినా, లేకపోతే తుమ్మల గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, వీళ్ళందరినీ ముందుకు తీసుకొని పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రజలకు అందుబాటులో నాయకత్వం ఉంది, పారదర్శకంగా పరిపాలన ఉంది. ఈరోజు మనం కోరుకున్నటువంటి తెలంగాణ రే గిట్లుంటుంది కదా అనేటటువంటిది ప్రజలకు చేరుతుంది. పసి పిల్లగాడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు చేతికి అందినటువంటి పిల్లల కొలువుల దాకా కూడా ఈ రాష్ట్రం, ఈ యొక్క నాయకత్వం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆరాటపడతా ఉంది. విద్వేషాలు, విధ్వంసాలకి ఆస్కారం లేకుండా ప్రగతిశీల వాతావరణం ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి ప్రాంతమై ఉండాలి తెలంగాణ, నా తెలంగాణ అనేటటువంటి ఆలోచనతోటి జాతీయ గీతమా, తెలంగాణ తల్లి విగ్రహమా లాంటివి మాత్రమే కాకుండా, అవేమో మన భాగం, చరిత్రను మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పి, ఆ చరిత్రలో క్రియాశీలకమైనటువంటి అందశ్రీ లాంటి నేతల యొక్క పాడమోసేదాకా కృతజ్ఞత భావంతో ఈ యొక్క ప్రభుత్వ నాయకత్వం పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ.
నెక్స్ట్ తరాలు అనేటటువంటిది పలానప్పుడు ఇట్లా చేసిండ్రు, పలానప్పుడు ఇట్లుండే, ఇట్లా జరిగింది అనేటటువంటిది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఓకే, రేపొద్దున ఇట్లా మనం కూడా చేయొచ్చు అనేటటువంటిది మనకి ఈ స్టోరీ ఇప్పుడు చెప్తుంటే నాకే ఏమంటారు, ఆబ్వియస్లీ రైట్. ఒక నాయకుడు పోయి చనిపోయినటువంటి నేతలను గుర్తు చేసుకొని పాడబోసినటువంటిది ఒకటి నువ్వు నాకు చూపెట్టు. దుర్మార్గులు దాన్ని కూడా రాజకీయం అంటారు, దరిద్రం ఇక అంతకు మించిన వేరేది ఏం లేదు. ఆ విషయంలో అయితే రేవంత్ రెడ్డి రాజకీయం టెలింగ్ యూ ఈజ్ లివింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంతే. ఎందుకంటే అందశ్రీ గారితో ఉన్న అనుబంధం కారణంగా ఆ ఎమోషనల్ గా ఆయన అనుబంధం ఎందుకు వచ్చింది? తెలంగాణ గురించి ఆయన పడ్డటువంటి ఆమెతో వచ్చింది. తెలంగాణ వాళ్ళని కీర్తించుకున్నాడు. ఎందుకు కీర్తించుకున్నాడు? తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ గీతాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాం. ఎందుకోసం తెచ్చుకున్నాం? 10 ఏళ్ళ తెలంగాణ కోసం చేసినటువంటి దీక్షల బాపు ఎవరైతారో కనీసం తెలంగాణ రాష్ట్ర గీతం ఎందుకు లేదు? ఎందుకంటే మేము సుప్రీం అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి. ఇంకెక్కడ తెలంగాణ అమరులు ఎవరు, కొట్లాడినోడు ఎవరు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు, తెలంగాణ తల్లి ఏంటిది, తెలంగాణ గీతం ఏంటిది, ఇవన్నీ ఏం కాదు. మేము మా కుటుంబం సుప్రీం అని ఫీల్ అయ్యారు వాళ్ళు. అందుకనే వాళ్ళ పాలన అట్లా వచ్చింది. మనం ఈరోజు వచ్చినాం, ఇది ప్రజలది, అందుకనే ప్రజాప్రభుత్వం అన్నాం, ప్రజా పాలన అన్నాము. తెలంగాణ అని అంటే తెలంగాణ యొక్క జాతికి చిహ్నం కాబట్టి మనం ఇవన్నీ మనం చేసుకుంటూ పోయినాం. సో లాస్ట్గా 2 ఏళ్ల పాలనపై ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అలాగే నెక్స్ట్ మీ యొక్క ప్రభుత్వం పాలన ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు సంక్షేమాలకి ప్రగతికి మనం ఒక అడుగు ముంగటికి వేసి నడుస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలకి చెందాల్సినటువంటి పారదర్శకంగా ఇంకా తీసుకొని రావాల్సినటువంటిది, తర్వాత ట్రాన్స్ఫార్మ్ కావాల్సినటువంటివి. ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మయమవుతున్నటువంటి యుగంలో మనం ఉన్నాం. ఈ టెక్నాలజీని ప్రభుత్వము అనేటటువంటిది ప్రజల యొక్క సంరక్షణ కోసం, శాంతియుత వాతావరణం కోసం, వారి యొక్క సంక్షేమాల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క భవిష్యత్తు అవకాశాల కోసం ఎన్ని రకాలుగా మనము కొత్త టెక్నాలజీతోటి అడాప్ట్ అయ్యకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతామో అంతగానో మన తెలంగాణ బిడ్డలు బాగుపడాలని, ఊర్లలో ఉంటున్నటువంటి రైతు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి యువ ఉద్యోగుల దాకా కూడా ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకున్నటువంటి తెలంగాణ ఇటు ప్రకృతిని దేవుని కొలిచి కాపాడుకుంటూ ఇటు అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ రెండింటిని మిక్స్ చేసుకొని ఇటు సంక్షేమాలని, అభివృద్ధిని, అభ్యున్నతిని కలిసి ముందుకి తీసుకొని పోయేటటువంటి 2047 విజన్ డాక్యుమెంట్ తోటి మనం పోతా ఉన్నాం. దీనికి దేశమంతా ఆల్రెడీ హర్షించుడు మొదలు పెట్టిండ్రు. ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళకు మంచిగా అనిపించకపోతే అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. కానీ వాస్తవానికి అయితే ఇట్లాంటి కార్యక్రమాల వల్ల కలిసికట్టుగా మనం అందరం రాష్ట్రంలో ఒకటే కొట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యంత బిజీ అయిన టైంలో కూడా అత్యంత కీలకమైన టైం మాకు దిశ టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు.